కర్కం శ్రీశైలం యాదవ్ పై కొత్త పాట కేఎస్వై టీం సభ్యులతో కలిసి ఆవిష్కరించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి చౌరస్తాలో కేఎస్వై టీం అభిమానులు 9వ వార్డు గొల్లగూడెంలో కర్కం శ్రీశైలం యాదవ్ చేసిన సేవలను వివరిస్తూ రాసిన పాట అద్భుతంగా ఉందని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేఎస్వై టీం సభ్యులు మాట్లాడుతూ శ్రీశైలం పదవుల గురించి ఆలోచన చేసే వ్యక్తి కాదని, గత 5 సంవత్సరాలుగా గొల్లగూడెంలో లైటింగ్ సమస్య, వాటర్ సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను పరిష్కరించారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్వై టీం సభ్యులు, గోలగూడెం గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. తొమ్మిదివాడు ఇన్ఛార్జ్ అయిన శ్రీశైలం యాదవ్ కోసము మా ప్రేమతో ఇష్టంగా మేము ఈరోజు పాట లాంచ్ చేసినాం. మేడం ఆధ్వర్యంలో, అందరూ యూత్ ఆధ్వర్యంలో 9th వార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది మేడం గారి చేతుల మీదుగా. గత 5 ఏళ్ళుగా శ్రీశైలం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ ఒక వార్డులో చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా మనం వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండి, ఎంతమందికి అయితే రేషన్ కార్డు లేదు, గత 2 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చిన తర్వాత ఎవరైతే వార్డులో రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి రేషన్ కార్డు ఇప్పించడంతో పాటు ఏదైతే 5 లక్షలకు ఏదైతే ఇస్తుందో దానికోసం కూడా 100 గజాలు ఇల్లు కట్టుకునే నిరుపేదలకు కూడా ఆయన సొంతంగా కూడా ఎంతో సాయం చేయడం. అదేవిధంగా ఏ వార్డులలో అయితే ఎక్కడైతే రోడ్లు లేవో ఆ రోడ్లు కూడా ఇప్పించడం జరిగింది. అందుకోసం మేము మా ప్రేమతోటి మేము పాట రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీశైలం గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మేము బహుమతి. సంగారెడ్డి 9వ వార్డు గొల్లగూడెంకి మా అన్న కర్కం శ్రీశైలం యాదవ్ అన్నారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇందులో మేము ఈరోజు మన నిర్మలమ్మ చేతుల మీదుగా ఒక అన్న పేరు మీద సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మా అన్న ఏమేమి కార్యక్రమాలు చేసిండో, రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మళ్ళీ సీసీ కెమెరాస్ కానీ ప్రతి ఒక్కటి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మా అభిమానంతో, మా ఇష్టంగా మేము అన్నకు ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు.